వనపర్తి జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలు పతాక స్థాయికి చేరాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. గోపాలపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో చిన్నారెడ్డి మాట్లాడుతూ తనను మరో జీవన్ రెడ్డిని చేయొద్దని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. పార్టీలో డబ్బులు ప్రమేయం ఉందని, టికెట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని చిన్నారెడ్డి ఆరోపించారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి డబ్బులకు ఆశపడి టికెట్ తెచ్చుకున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ను అవినీతి పార్టీగా మార్చారని, తన పనులకు అడ్డుపడుతూ తన కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. నేను ఎంత గొప్పగా పనిచేసుకున్నా వనపర్తి నియోజకవర్గంలో పోయినసారి అంటే, గతంలో నేను 7 సార్లు పోటీ చేసిన, 8 సార్లు పోటీ చేసిన, ఇల్లు ఎలక్షన్లప్పుడు ఓట్ల గురించి 3 సార్లు తిరిగా, 3 ఎన్నికలలో తిరిగా. తర్వాత మాత్రం ఊర్లో ఒక చోట మీటింగ్ పెట్టి ప్రతి ఊరు తిరుగుతూ ఉంటే, కానీ మొన్న ఎన్నికల కన్నా ముందే నేను నాకని ఓటు అడగలే. ఏ ఇంటికి పోయినా కాంగ్రెస్ పార్టీ గెలిపించండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటు వేయండి, చేతి గుర్తు ఓటు వేయండి అని అడిగినా. నాకు ఉండేటువంటి ఏదైతే ప్రచార సామగ్రి ఇచ్చినారో, పాంప్లెంట్లు కానీ, స్టిక్కర్లు కానీ, పోస్టర్లు కానీ, ప్రతి ఇంటికి అంటించుకుంటూ పోయి అమ్మాయి ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అని ప్రతి ఒక్కరిని అడిగితే వాళ్ళు స్పందించి సామాన్యంగా ఓటు అడిగినప్పుడు అందరూ తల ఊపుతారు, కొందరు నవ్వుతూ ఊపుతారు, కొందరు కోపంగా ఊపుతారు. కానీ మొన్న ఎన్నికల్లో మాత్రం నేను ఇల్లు తిరుగుతా ఉన్నప్పుడు తప్పకుండా ఈసారి నీకు ఓటేస్తామయ్యా, 2 సార్లు మేము పొరపాటు చేశాం, టీఆర్ఎస్ ఓటేసేటువంటి మాట కూడా బాహటంగా చెప్పడం జరిగింది. ఎప్పుడు ఇంత బాహటంగా ఎవరు మాట్లాడలే. మొన్న ఎన్నికల్లో బాహటంగా టీఆర్ఎస్ మేము ఓటేసి తప్పు చేశాం, ఈసారి నీకే ఓటేస్తాం అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఆ మాట నేను రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా పోయి చెప్పాను. అన్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న మాట కూడా నేను చెప్పాను. ఆ మాట మరి నేనంత నిర్భయంగా వారే ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇంక భయమే ఉంది చెప్పండి. ఆ ప్రకారంగా నేను చెప్పిన తర్వాత కూడా కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ కోశారు. ఇలా నా 48 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశారనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తా ఉన్నాను. నేను పడిపోతే పడిపోవచ్చు, కానీ ఇలా వనపర్తి నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఇలా నాలాంటి వాడు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడింటే, ఇప్పుడు ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రిగా నియమించబడితే వనపర్తికి ఎంత మార్గదర్శనం ఉండేదనుకుంటే మాట కూడా నేను కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనటువంటి వ్యక్తిని వేసిన. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకుని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ? ఇదా రాజకీయం? గన్పూర్ కూడా అదే మాదిరి జరిగింది. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను
నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. వద్దు, నన్ను బయటకోమంటా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి. వద్దు వద్దు, కాంగ్రెస్ పార్టీ నాది. వీళ్ళని బయటికి పంపిస్తా కానీ నేను పోను. కాంగ్రెస్ పార్టీ నాది. కాంగ్రెస్ పార్టీ నాది. నా రక్తాన్ని చెమటోడ్చి పార్టీ నిర్మాణం చేశాను నేను వనపర్తిలో. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాలు తిరిగా. ఎవరు తిరిగారు 23 జిల్లాలు? యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా రాజశేఖర రెడ్డి గారితో సమానంగా తిరిగా. ఈ రోజు నేను తయారు చేసిన యూత్ కాంగ్రెస్ వర్కర్స్ అందరూ పెద్ద కాంగ్రెస్ లీడర్లు అయినారు. ఇలా ఆంధ్రలో పోయి మాకు అదే గౌరవం ఉంది, తెలంగాణలో పోయినా కూడా అదే గౌరవం ఉంది. ఈ రోజు మేము పార్టీ వదిలిపోము, ఎప్పుడు పోము. తప్పుడు చేస్తున్నా ఈ తప్పుడు గాండ్లను పార్టీ నుంచి బయటకు వదిలేంత వరకు మేము వదలమనేటువంటి మాట కూడా మేము మనం చేస్తా ఉన్నాం. అందుకని డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వనపర్తి నుంచి చిన్నారెడ్డి గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో చిన్నారెడ్డి స్థానంలో తూడి మేఘారెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అధిష్టానం వద్ద డబ్బులు లేకపోతే మీరే ఖర్చు పెట్టుకోవాలని సోనియా గాంధీ స్వయంగా రేవంత్ రెడ్డికి చెప్పినా పార్టీ ఎన్నికల కమిటీ డబ్బులకు ఆశపడి తనకు టికెట్ ఇవ్వలేదని చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జగిత్యాల సీనియర్ నేత టి జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ సంచలనం సృష్టించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ కష్టార్జితమని 10 ఏళ్లు తమను ఇబ్బంది పెట్టిన వారిని పార్టీలో చేరుకోవడం సరికాదని జీవన్ రెడ్డి అప్పట్లో విమర్శించారు. ఇప్పుడు చిన్నారెడ్డి కూడా అదే తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని పాత కొత్త నేతలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. ఈ పరిణామాలు వనపర్తి జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరును స్పష్టం చేస్తున్నాయి. అధికారంలో ఉన్న సొంత పార్టీ నాయకులపైనే ఇలాంటి ఆరోపణలు రావడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఈ వివాదంపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో, చిన్నారెడ్డి ఆరోపణలపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. గత కొంతకాలంగా వనపర్తి నియోజకవర్గంలో 2 వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ విడిపోయింది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల నుంచి మేఘారెడ్డికి, చిన్నారెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే బహుమాన స్థాయిలో వైద్యాలు మొదలయ్యాయి. అయితే ఏదైతే జనరల్ ఎన్నికల సమయంలో చిన్నారెడ్డికి సోనియా గాంధీ టికెట్ ఇచ్చినా కానీ స్థానిక నాయకులు తర్వాత డబ్బు కాశపడి మేఘారెడ్డికి టికెట్ ఇవ్వడం, మేఘారెడ్డికి తాను సపోర్ట్ చేయడం, గెలిపియడం కూడా జరిగిందంటూ. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో కీలక మంత్రి పదవి, ఎమ్మెల్సీ ఇస్తారేమో అని ఆశించిన చిన్నారెడ్డికి అక్కడ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టి ఆ చేతులు దులుపుకున్నట్టు కూడా ఆయన గతంలో కూడా కొన్ని సందర్భాల్లో వెలుగుచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదంటూ సీనియర్ అయిన తను కాదని కూడా వనపర్తి నియోజకవర్గంలో మేఘారెడ్డి మాటలు నమ్ముతున్నారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాజాగా మొన్న గోపాల్పేటలో పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కార్యక్రమంలో తనను మరొక జీవన్ రెడ్డిలా తయారు చేయకూడదంటూ కూడా కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. అయితే ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏదైతే తన అభ్యర్థులను కాదంటూ తనకు నచ్చిన అభ్యర్థులను ఎమ్మెల్యే నిలబెట్టడం కూడా కొంత కాంగ్రెస్ పార్టీ
చిన్నారెడ్డికి కొంత ఆగ్రహం తెప్పించిన విషయం అయితే తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అధిష్టానానికి కూడా పలుమార్లు విన్నవించినా కూడా అధిష్టానం ఎమ్మెల్యే వైపే ఉండటంతో కొంత అసంతృప్తికి లోనయ్యారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై కూడా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసే బగ్గుమనే స్థాయిలో వైరుధ్యాలు మొదలయ్యాయని కూడా మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ ప్రదీప్ గారు.